నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అక్కడ పాపాత్మురాలు పాపాన్ని క్షమించి పాపం చేయకమని చెప్పాడు. ఈ పాపం చేయొద్దని చెప్పిన 3 సందర్భాల్లో 3 మనుషుల్లో అద్భుతమైన కార్యాలు నేను ఈ దినం మీకు ప్రకటించబోతున్నాను పిల్లారా. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీలోను, అలాగే వ్యభిచారం వల్ల పట్టబడిన ఈ స్త్రీలోను దేవుడు పాపము నుండి విడుదల ప్రకటిస్తున్నాడు. పాపము నుండి విడిపించబడమని చెబుతా ఉన్నాడు. 2వ వచనంలో తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. 3వ వచనం, ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రం మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వ్యభిచారం వల్ల పట్టబడినటువంటి ఒక